నేను 2 డాబాలు కట్టాలి. 3 గడపలు కడతా నాదేనయ్యా. కోతలు కోసి గొప్పలు వచ్చి అరే అబ్బాయి ఈ సంవత్సరం నా పంట బ్రహ్మాండంగా పండిందిరా. ఎంత పండిందయ్యా? 50 బస్తాలైన ఎకరానికి. పిచ్చోడా, నా 53 బస్తాలైనరా? 53 బస్తాలు. అవునయ్యా, నా మీద 3 బస్తాలు ఎక్కువ పండించావు. కష్టపడి పని చేసావా చేలో? అరే అబ్బాయి ఏనాడైనా గాని మన గ్రామంలో గింజ అనేది పండిందటరా? లేదయ్యా. ఈనాడు ఆ మహాతల్లి ఏమంటూ అడుగు పెట్టిందో మన గ్రామంలో పాడి పంటలతో స్వచ్ఛ సమరనాథవుతోంది అని చెప్పి బంగారుతో లక్ష్మీంద్రమ గోపయ్య స్వామి వాళ్ళను ఈ విధంగా కొనియాడుతున్నారయ్యా. చూడరా స్వామి వారిలో కొనియాడుతున్నారట. ఇక ఎంతలోని కాకాని కృష్ణయ్య గారి పరిస్థితి ఎలా ఉందయ్యా? ఎలాగయ్యా? కాకాని కృష్ణయ్య గారు 7 అంతస్తుల భవనాలు ఏకంగా కట్టించాడట. 7 ఊళ్ళు కూడా ఏకంగా పరిపాలిస్తూ ఉన్నాడట నాయన. ఇక ఎంతలోని తన చిన్ననాటి స్నేహితురాలు ముదురాజుల పాపమాంబ వచ్చి చూడమ్మా తిరుపతమ్మ, అమ్మా నీవు ఇక్కడికి వచ్చిన వద్ద నుంచి తిరుగొచ్చి పట్టణం అంతా పాడి పట్టణంతో స్వచ్ఛ నేను ఎప్పటి నుంచో తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. అలాగా? నేను తీర్థయాత్రలకు వెళ్ళి వస్తాను, నాకు తీర్థయాత్రలకు వెళ్ళే భాగ్యాన్ని కల్పించవమ్మా అని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది పాపమాంబ. ఇంతలోనే ఆ బంగారు తల్లి వస్తూ 5 చండిగోలు తీసుకుని రాగా అవి 5 పెరిగి 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 12 దుడ్లు చండిగోలైపోత. అంతలోని తన మేనత్తైనటువంటి కాకాని అంకమ్మ చూసి అరే నా మేనకోడలు వచ్చాకే కదా నాకు ఈ సిరి సంపదల భోగభాగ్యములు కలిసి వచ్చినది అని చెప్పి ఒక బంగారపు ఉయ్యాలను చేయించి ఉయ్యాలలో బంగారు తల్లిని కూర్చోబెట్టి ఏ విధంగా ఉయ్యాలలో ఊపుతున్నదయ్యా. బంగారు తల్లి అత్తతో ఏమంటూ ఉన్నదయ్యా? బంగారు తల్లి చూసారయ్యా? ఇక ఇంతలోనే ఇంకెవరు చూశారు నాయన? తన తోడి కోడలనేది చుప్పనాటి చంద్రమ చూసి ముందుగా ఇంటికి పెద్ద కోడలుగా వచ్చానే, నా చేత ఇంటి చాకరీ వంట చాకరీ ఈ వెట్టి చాకరీ
నిన్నగాక మొన్నొచ్చిన తిరుపతమ్మకు ఆహా. బంగారపు ఉయ్యాలలా ఓ. అని చెప్పి ఆ. 7 నీళ్ళలోకి వెళ్ళి